గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర 38,000లో అవైలబుల్గా ఉంది. ఈ ఫోను కొనాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నా పర్సనల్ సజెషన్ లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఏంటనంటే అన్లిమిటెడ్ ఫొటోస్. ఒకవేళ మీకు ఫోటోగ్రఫీ ఇష్టం అని అంటే కర్వ్ స్క్రీన్ కావాలి, అండర్ బడ్జెట్లో కావాలి, మంచి ఫోన్ ఏదన్నా ఉందనంటే ఇది కూడా వన్ ఆఫ్ ద సజెస్టెడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. సెకండ్ వచ్చేసి ఏంటనంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థర్డ్ థింగ్, నాకు నచ్చని థింగ్ ఇదే అనమాట ఈ ఫోన్కి. ఒకవేళ ఈ ఫోన్ కింద పడి పగిలింది, మీరు చేయించుకునే దానికి మీ దగ్గర డబ్బులున్నా హైదరాబాద్లో సర్వీస్ సెంటర్లు లేవు. ఒకవేళ ఏంటనంటే ఇది చేపియాలి, బాంబే పంపించైనా చేయించుకుందామంటే 10-15 days. ఒక్క ఫోన్ ఉన్న వల్ల పరిస్థితి ఏంటి, ఇది మీరు ఆలోచించుకోండి. నేను పర్సనల్గా అయితే మీ దగ్గర సెకండరీ ఫోన్గా ఈ గూగుల్ పిక్సెల్ 7 ప్రోని కొనుక్కోవడానికి సజెస్ట్ చేస్తా. లేదన్నా డ్రీమ్ ఫోన్ చాలా బాగుంటుంది, గేమింగ్కి ఈ రిలేటెడ్గా ఫొటోస్ తీసుకుందాం, ఇలాంటి వాటికి నేను సజెస్ట్ చేయను. ఇంకోటి ఏంటంటే దీన్ని మళ్ళీ మనం అమ్మాలన్నా కానీ దీనికి గూగుల్ పిక్సెల్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే కొంటారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఈ ఫోన్ కొనాలనుందా లేదా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఫోన్స్ కావాలన్నా మన దగ్గర అన్ని రకాల వైడ్ రేంజ్ ఆఫ్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏమైనా కావాలనంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.